హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ హస్తాలు పైకి చాపి దేవునికి స్తుతులు తెలుసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు బిడ్డ కూడి వచ్చిన మీ అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా దేవునికి స్తుతులు తెలుద్దామా? హల్లెలూయా. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఇది మొదటి శుక్రవారం. గత నెలంతా దేవుడు తన రెక్కల కింద మన కాచి దాచి భద్రపరిచిన దేవుడు కూడా మరొకసారి దేవునికి స్తుతులు తెలుసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఏంటంటే స్పెషల్ ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, టీచర్స్ డే అంటే ఉపాధ్యాయుల దినోత్సవం, అవునా కదండి? అయితే ఈ రోజు కొన్ని నిమిషాలు మనం దీని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది చూసినట్లయితే కొన్ని స్కూల్స్ లో ఏం చేస్తారంటే టీచర్స్ డే రోజు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఏం చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ కి వాళ్ళని ఫార్మేషన్ చేసి నువ్వు ఈ సబ్జెక్ట్ చెప్పి ఏం చేస్తారంటే ఆయా తరగతులకు ఏం చేస్తారంటే పంపించి చెప్తారు. ఏమని చెప్తారు? మీరు ఈ సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పి ఒక ప్రైమరీ క్లాస్ దాకా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ ఇచ్చి మీరు చెప్పండి అని చెప్పి చెప్తారు. మా స్కూల్లో అయితే ప్రతి సంవత్సరం మీరు చేసేవారు, మీ స్కూల్లో చేసేవారు అయితే మాకు తెలియదు, కానీ మా స్కూల్లో అయితే ప్రతి సంవత్సరం చేసేవారు. నేను కూడా దానిలో పాల్గొని పొందాను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నేను ఇక్కడ మీ ముందు నుంచొని ప్రతి శనివారం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కావాలి అంటే మా ప్రిన్సిపల్ మేడం. ఆమేన్. ఎందుకు అంటే నాకు అసలు సెకండ్ క్లాస్ దాకా ఇంగ్లీష్ చదవడం అక్షరాలు చదవడం రాదు, ఏబిసిడి అయితే వచ్చు కానీ ఇంగ్లీష్ చదవడం రాదనమాట. అయితే ఒక దినాలు మా ప్రిన్సిపల్ మేడం ఏం చేశారంటే ఆఫ్టర్నూన్ టైం మధ్యాహ్నం కాలము లంచ్ టైం అయిపోయిన తర్వాత కిందకి తీసుకెళ్ళి నాన్న ప్రేమ్ కిందకి అని చెప్పి తీసుకెళ్ళి ఆఫీసులో కూర్చోబెట్టి ఒక క్యాలెండర్ తీశారనమాట. క్యాలెండర్ తీసి క్యాలెండర్ అక్షరాలు అంటే ఇంగ్లీష్ అక్షరాలు, ఆ అక్షరాలన్నీ ఒక్కొక్కటి చదివించి దీన్ని ప్రొనౌన్స్ చేయించి నేను చెప్పలేకపోతున్నా. ఏం చేశారంటే ఇంతలా కర్ర తీసుకొని కొట్టారు. ఇంతలా కలుసుకుని కొడితే బెక్కుకుంటూ ఏడ్చుకుంటూ ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంగ్లీష్ ని మర్చిపోలేదు. ఆమేన్ హల్లెలూయా. కానీ నేను మాత్రం ఆ విషయంలో చాలా గర్వంగా చెప్పుకోగలను, ఎందుకంటే మా యొక్క మేడం ఆ రోజు నన్ను దండించకపోతే ఈ రోజు నేను ఏ మాత్రం కూడా మీ ముందు నిల్చొని ఇంగ్లీష్ లో ఆంగ్లంలో మాట్లాడేవాడిని కాను. ఆమేన్ హల్లెలూయా. అయితే ఒక చిన్న మాట మనం చూసుకొని ముందుకు కొనసాగిపోతాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. ఫ్రమ్ Proverbs 22:6. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలియజేసిన మాట ఏంటి అంటే ఎవరైతే చిన్నప్పుడు ఎవరైతే చూసినట్లయితే భార్య భర్తలు ఏం చేస్తారంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి వారికి ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్నపిల్లలకి ఎవరంటే గురువు అంటే ఇంట్లో పేరెంట్స్ అనమాట, అవునా కదండి? చిన్నపిల్లలకి ఫస్ట్ టీచర్ అయ్యారంటే మదర్ ఆఫ్ ఫాదర్. వారికి వచ్చినటువంటి ఆ యొక్క అక్షరాలే కానీ నెంబర్సే కానీ వాటిని ఏం చేస్తారంటే వారు ఎదుగుతున్నప్పుడు రైట్సే కానీ వారికి తెలిసినవి ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చోబెట్టి వారి యొక్క ఖాళీ దొరికినప్పుడు ఏం చేస్తారంటే వారికి బోధిస్తూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. అయితే ఇలా చూసినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో తెలియజేసిన మాట ఏంటంటే బాలు నడవలసిన తోడి వారికి నేర్పండి, పెరిగి పెద్దవారైన వారు దాని నుండి తొలగిపోడు. ఆమేన్ హల్లెలూయా. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క పిల్లలకి ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే వారికి నేర్పించాలి. మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అని చెప్పి వారికి ఏం చేయాలంటే నేర్పించాలి. ఇక అక్షరాలతో పాటు కూడా కొంతమంది ఏం చేస్తారు, ఈ కాలంలో వచ్చేపాటికి మనకి మేము చదువుకునేప్పుడు ఏ ఫర్ యాపిల్ ఉంటాయి, కానీ ఇప్పుడు వచ్చేపాటికి ఏ ఫర్ ఆదాం, బి ఫర్ బాలాం అంటూ బైబిల్ వర్డ్స్ కూడా A to Z దాకా వచ్చేసింది. ఆమేన్ హల్లెలూయా. అంటే చూసినట్లయితే టెక్నాలజీ ఎంత పెరిగిపోతున్నప్పటికీ మనము ఎలా ఉండాలి అంటే మన పిల్లల పట్ల వారికి ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఎవరికి ఇవ్వాలంటే మన పిల్లలకి ఇవ్వాలంటే మన స్టూడెంట్ ఎవరంటే మన పిల్లవాడు, స్టూడెంట్కి టీచర్ ఎవరయ్యా అంటే వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అదే తెలియజేస్తుంది, మీ పిల్లలకి మీరు నేర్పించండి అని చెప్పి తెలియజేస్తున్న మాట. అయితే ఇంకొక మాట కూడా చూసుకొని మనం ముందుకు కొనసాగిపోదాం. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం.
వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి దేవుడు వెక్కరింపబడదు. మోసపోకుడి దేవుడు వెక్కరింపడు. చాలు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లే ఇక గల్తీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఏం చేస్తారంటే, పౌలుకి ఏమి అలవాటు అంటే ఎక్కడికైనా వెళ్ళి ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క సంఘం దగ్గరికి వెళ్ళి ఆ సంఘంలో ఏమైతే లోటు, ఆ యొక్క ఇబ్బందులు ఏవైతున్నాయో ఆ యొక్క తిరిగి తన ప్రాంతానికి వచ్చాక ఆ యొక్క సంఘానికి ఏం చేస్తారంటే లేఖ రాయడం మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గల్తీయులకు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే లేఖ రాయడం మొదలు పెట్టాడు. ఇక్కడ చూసినట్లయితే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వను. ఇక్కడ ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే వాక్యోపదేశం అంటుంది, కానీ తెలుగులో వాక్యోపదేశం ఉంటుంది. ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే టీచ్ హిమ్ ఆల్ గుడ్ థింగ్స్ అంటది. అంటే నీకు తెలిసిన వాటన్నిటిలో నుంచి నువ్వు ఏం చేయాలంటే ఇతరులకి ఒక టీచర్ గా ఉండి ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఏం చేయాలంటే వారికి బోధించాలి. ఆమేన్. హల్లెలూయా. వారు ఎలా ఉంటారంటే ఒక టీచర్ గా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే పౌలు అదే చెప్తున్నాడు, మీరు నేర్చుకున్న వాటిలో, మీకు తెలిసిన వాటిలో, మీరు చేస్తున్న మంచి పనిలో అనేక మంచి మాటలు, మంచి యొక్క పనులు వీటిని మీరు ఏం చేయాలంటే ఇతరులకు మీరు తెలియపరచండి, వారు కూడా మీ యొక్క బోధలోనికి నడుస్తారని చెప్పి తెలియజేస్తూ రాసిన లేఖ ఈ యొక్క గల్తీయులు రాసిన పత్రిక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక లోకానుసారంలో స్కూల్స్ ఉంటాయి. ఈ స్కూల్స్ లో టీచర్స్ అనేవారు చాలా మంది ఉంటారు. ఇక టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లలకి హోంవర్క్ ఇస్తారండి. చిన్న పిల్లలకి ఎల్కేజీ టు ప్రీకేజీ దాకా ఏం చేస్తారంటే వాళ్ళకి స్కూల్స్ అనేవి ఉండవు. వెళ్ళడం, తినడం, ఆడుకోవడం, రైమ్స్ చెప్పడం, వచ్చేయడం ఇలా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ దాకా ఏమిటాయంటే వర్క్స్ అనేవి ఉంటాయి, హోంవర్క్స్ ఉంటాయి. ఎందుకు ఇక వర్క్స్ హోంవర్క్స్ అంటే ఆ యొక్క పిల్లవాడికి బాధ్యత అనేది తెలియాలి అని చెప్పి, లేదా ఆ యొక్క జ్ఞానం ఎలా, ఆ యొక్క చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఏం చేస్తారంటే ఆ యొక్క హోంవర్క్స్ అనేవి ఇవ్వటం మొదలు పెడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చిన వాటిని ఎలాగ గుర్తుంచుకొని ఎగ్జామ్స్ రాయాలని చెప్పి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే 2 months కోసారో 3 months కోసారో ఏం చేస్తారంటే యూనిట్ టెస్ట్ ని మొదలు పెడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇలా మొదలు పెట్టినప్పుడు వారు ఏం చేస్తారంటే వారిలో ఏం మొదలైందంటే హెల్దీ కాంపిటీషన్ అనేది మొదలవుతుంది అనమాట. అంటే ఏంటంటే హెల్దీ కాంపిటీషన్ అంటే నేను ఫస్ట్ రావాలి అని చెప్పి ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క పోటీ అనేది పెట్టుకొని ఆ యొక్క చదువులో రాణించడానికి ముందుకు కొనసాగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ దాకా టీచర్లు కూడా ఏం చేస్తారంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో నేను వాళ్ళకు గిఫ్ట్ ఇస్తానని చెప్తారు. చిన్నపిల్లలకి మరి ఎంకరేజ్మెంట్ కావాలంటే ఏం చేయాలి, వారికి ఏదో ఒకటి ఒక బహుమతి ఇస్తానని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే అరే టీచర్ నేను ఫస్ట్ వస్తే నాకు ఏదో గిఫ్ట్ ఇస్తారని చెప్పి వారి ఆ యొక్క తలాంతు కలిగి ఏం చేస్తారంటే చదవటం మొదలు పెడతారు. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే బోధకులు ఉన్నారో ఇక మన మధ్యలోనే కానీ మన స్నేహితులే కానీ మనమే కానీ మనకు తెలిసిన వాక్యాలను, మనకు తెలిసిన మంచి, మనకు తెలిసిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఏం చేయాలంటే మనం చెప్పాలి. ఆయన కూడా ఒక టీచరే, ఆయన కూడా ఒక కాపరి అని చెప్పి మనకు స్నేహితులే వారికి ఏం చేయాలంటే తెలియపరచాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు అవతల వారికి ఎలా ఉంటావు అంటే ఒక టీచర్ లాగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే మనకు తెలిసినటువంటి బోధని ఇతరులకు తెలియజేస్తున్నాడు మనం అవతలకి ఎలా కనబడతాం అంటే అరే వీడు నాకు బోధిస్తున్నాడు, నేను నేర్చుకోవాలని చెప్పి కొంతమంది శ్రద్ధగా వినేవారు ఉంటారు, కొంతమంది వీడు చెప్పేది ఏంటి చెప్పి పెడచెలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈనాడు చూసుకున్నట్లయితే ఇంకొక మాట చెప్పి నా యొక్క మాటలు కూడా ముగిచేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే John 7:16 యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభువైన క్రీస్తు యేసు వారు చెప్పిన మాట ఏంటంటే నేను చెప్పే బోధ నాది కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పంపింది ఎవరంటే తన తండ్రి అనమాట. ఇక్కడ తండ్రి అంటే మనం ఎలాగ డివైడ్ చేసుకున్నాం అంటే తండ్రిని చూడండి తండ్రిని మనం డివైడ్ చేసుకున్నాం అంటే హెడ్ మాస్టర్ గా డివైడ్ చేసుకుందాం. ఎలాగా హెడ్ మాస్టర్ ఏం చేస్తారు, స్కూల్లో కనబడతారా? కనిపించరు. ఏవైనా హెడ్ మాస్టర్ స్కూల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే ప్రిన్సిపల్ ద్వారా చేస్తాడు. ఇక మనకి ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక టీచర్ కూడా ఆయన ప్రిన్సిపల్ ఏం చేస్తారు, కొంతమంది
టీచింగ్ చేస్తారు. కాలేజ్లో టీచింగ్ చేస్తారు, స్కూల్లో టీచింగ్ చేస్తారు. వారికి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఏం చేస్తారంటే టీచింగ్ చేస్తారు. ఇక్కడ చెప్పండి, హెచ్ఎం ఎవరండి? హెడ్ మాస్టర్ తండ్రి అయిన దేవుడు. ప్రిన్సిపల్ ఎవరు మనకి ఇక్కడ? కుమారుడైన క్రీస్తు. మరి వైస్ ప్రిన్సిపల్ ఎవరండి? వైస్ ప్రిన్సిపల్ ఎవరు? వైస్ ప్రిన్సిపల్ కూడా టీచరే. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా మంది టీచర్స్ అయిన వారు పిల్లలకి నేర్పించిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, టాపర్స్, వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే అంతా నాకే తెలుసు, టీచర్కి ఏం రాదని చెప్పి కొంతమంది క్లాస్ రూమ్లో యాటిట్యూడ్ చూపించే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, నేను చెప్పే బోధ నాది కాదు, నా తండ్రి నాకు నేర్పింది, నేను మీకు నేర్పుతానని చెప్పి తెలియజేస్తున్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే మనకు తెలిసిన వాటిని నేను ఒకరి దగ్గర నేర్చుకొని మీకు చెప్తున్నాను చెప్పాలి, కానీ నేను అంతటా ప్రతి ఒక్కరు కూడా ఒక టీచర్ వలె ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ఎవరు? ఇప్పుడు మనమే. ప్రభువు క్రీస్తు వారి స్టూడెంట్స్ ఎవరంటే నువ్వు నేనే. ఆయన ఏం చేశారంటే నా పిల్లలు ఈ యొక్క చదువులో ఎక్కడ తప్పు బాట పడతారు అని చెప్పి ఆయన ఏం చేశారంటే 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు ఏం చేశారంటే మన కోసం ఏం చేశారంటే ఆ యొక్క టీచింగ్ చేయడం అని చెప్పి మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క టీచింగ్ లో కొన్నిసార్లు ఏమవుతాయి అంటే వారికి తెలియనివి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకొని నా యొక్క స్టూడెంట్స్ కి చెప్పాలి అని చెప్పి ఏం చేస్తారంటే ఎంతో ఆశగా ఎంతో తృష్ణ కలిగి ఏం చేస్తారంటే పిల్లలైన వారికి చెప్పటం మొదలు పెడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ చెప్పుతున్న క్రమంలో కొంతమంది ఏం చేశారంటే పిల్లలైన వారు టీచర్ మీద ఎదురు తిరిగారు. ఆమేన్, హల్లెలూయా. ఇక టీచర్ అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి మీద చాలా మంది ఏం చేశారంటే నీవు చేసే తప్పు అని చెప్పి ఇతరుల టీచర్స్ ఉంటారు చూసారా, ఆ టీచర్స్ అయిన వారు ఏం చేశారంటే ఎదురు తిరిగారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే ఆల్ రౌండర్ అన్నమాట. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా, ప్రతి ఒక్క ఏదైతే లోకంలో ఉందో ప్రతిదీ కూడా ఎవరికి తెలుసు అంటే ఆ యొక్క క్రీస్తు యేసు గారికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. కానీ అవతల ఉన్న వారి టీచర్స్ కి తెలుసు కొంత, కానీ ఇక్కడ క్రీస్తు యేసు వారికి అయితే ఏం తెలుసు? ఎంత తెలుసు అంటే చాలా విషయాలు ఈయన చెప్తే గానీ అవతల వారికి తెలియదు. కానీ అటువంటిది అవతల ఉన్న టీచర్స్ ఏం చేశారంటే ఈయన మీద ఏం చేశారంటే కంప్లైంట్ చేసి ఆయన ఏం చేశారంటే ఈ లోకం అనే స్కూల్ నుంచి పంపించేశారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభువు యేసుక్రీస్తు ఏం చెప్పారంటే 3 దినాలు లెగుస్తానని చెప్పారు. ఆ యొక్క టీచర్ అనబడే క్రీస్తు మన కొరకు లేచాడు, మన కొరకు రాబోతాడు, మరలా మన కొరకు ఒక గొప్ప పాఠాన్ని తీసుకురాబోతాడు. దేవుడికి మాటలు ఆశీర్వదించి దీవించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్.